ఈరోజు కూడా చాలామంది ఇటువంటి స్థితిలోనే ఉంటున్నారు. చాలామంది ప్రార్థిస్తున్నారు, కానీ వారు ప్రార్థించేవి వారికి దొరుకుతాయన్న విషయాన్ని నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. చాలామంది ప్రార్థిస్తున్నారు, ప్రార్థించింది దేవుడు వారికి ఇస్తాడు అన్న విశ్వాసం కూడా లేకుండా ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. భర్త మారాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే వ్యక్తులు, స్త్రీలు నాకు తెలుసు. తన కొడుకు మారాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే తల్లులు నాకు తెలుసు. చాలామంది తల్లుల్ని నేను చూశాను. భర్త మారాలని ప్రార్థన చేస్తాడు, బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తారు. కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత వారు మారకపోవటం చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా? ప్రపంచంలో ఎవడు మారినా కానీ వీడు మారడు, అసలు వీడు మారతాడని నేను నమ్మటం చూడండి, అది నా భ్రమ, అది నా ఆలోచన. వీడు ఎవడు మారినా వీడు మారడని నాకు ముందే తెలుసు, వీడు మారడని నాకు ముందే తెలుసు, ఇది జరగదని నాకు ముందే తెలుసు, ఆ వ్యక్తి బ్రతకడని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నది నా జీవితంలో నేను పొందుకోలేనని నాకు ముందే తెలుసు, నేను కోరుకున్నది ఏది నా జీవితంలో జరగదని నాకు ముందే తెలుసు, ఇదేదో జరిగిద్దన్న విషయం నాకు ముందే తెలుసు. మరి ముందే తెలిసినప్పుడు ప్రార్థించటం ఎందుకు? ముందే తెలిసినప్పుడు దేవుని దగ్గర గడపటం ఎందుకు? దేవుణ్ణి అడగటం ఎందుకో? ఏదైనా జరగదు అని మీకు అనిపించినప్పుడు ప్రార్థన చేస్తే ఇది ఖచ్చితంగా జరగదని మీకు అనిపించినప్పుడు ప్రార్థించొద్దు. అవిశ్వాసంతో చేసే ప్రార్థనలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేవు, అవి ఏ మాత్రం కార్యాన్ని జరిగించలేవు. అవిశ్వాసంతో మీరు ఎంత దేవుని దగ్గర గడిపినా అది వృధా తప్ప ప్రయోజనం లేనిలేదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని మీరు నమ్మితేనే ప్రార్థించండి. నా దేవుడు సర్వశక్తిమంతుడండి, నా దేవుడు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా నా జీవితంలో చేస్తాడని మీరు విశ్వసిస్తేనే ప్రార్థించండి.